భగవద్గీత జ్ఞానం మీ దగ్గరికి వచ్చింది. మీకు అందరికీ పంచే అదృష్టం పరమాత్ముడు మీకు ఇచ్చాడు. పూర్వసంలో సింగిరెడ్డి గారు చాలా మంచి వ్యాపారంలో ముక్తి సమయం కేటాయించేవారు. కానీ అందరికీ రాని అదృష్టం మీకే వచ్చింది అంటారు. అది ప్రతి మనిషికి ఏదో ఒక రోజు జ్ఞానోదయం అంటారనమాట. అది మామూలు అందరిలోనే ఉంటాం, కానీ ఏదో ఒక అంటే ప్లేస్లో వెళ్తాం అనమాట. అన్ని ఊర్లు ఏమన్నా కొన్ని అరుణాచలం అని ఇలా ఉంటాయి, డార్జిలింగ్ కొన్ని ఊర్లలో అక్కడ ఈ ప్రకృతి సంబంధించిన మాయ ఉన్నదన్నమాట. అక్కడ ఏంటంటే కనెక్ట్ అవుతుంది, మనకి ప్యూర్ అవుతుంది అనమాట మన మనసుకి. సో అప్పుడు ఆ కనెక్షన్లో ఏంటంటే అది ఎందుకు పుట్టాము, ఈ మానవ జన్మ ఏది, జీవిత పరమాత్మ ఏదైనా ఒక ఆలోచన ప్రశ్నలో నుంచి తీసిందన్నమాట. అంటే డబ్బు ఎప్పుడో చూసినాం, అందరూ జనాల్లో తిరగడాలు అన్నీ చూసాం. కానీ ఇది కాదు, ఏదో ఉంది మనం భూమి మీద ఎసుకొచ్చో ఏదో పని ఉంది అని ఒక ఆలోచన మనమే ప్రశ్న వస్తుంది అన్నమాట. ఆ ప్రశ్న సమాధానం అందరూ రాయడం, అని ఎందుకు పుట్టాం, మనం ఎందుకు పుట్టాం, నేను ఎందుకు పుట్టాను, ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పేవారు. ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యేది కాదు. కానీ భగవద్గీత నాకు మన గురుగారు రాయారెడ్డి గారు నాకు కనిపించాడు భగవద్గీత. ఆయన ఆ ప్రశ్న సమాధానం ఎదుర్కొంటూ ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం. అది బేగా నాకు డిగ్రీలో కూడా డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా మనకి కరెక్ట్ అవ్వకపోతే ముందుకు వెళ్తుంది అనమాట. సమాధానం కరెక్ట్గా రావాలి. అందుకే నాకు ఏదైనా ప్రామాణికంగా తెలుసు కావాలి. నాకు సంశయం ఎక్కువ అనమాట. అందుకే పరమాత్మ అంటే జ్ఞానం నీ లోపల ఉంటుంది, ప్రతిదీ విశ్లేషణ చేసుకో, నీ యొక్క సంశయాలన్నీ నివృత్తి చేసుకో, నీలోనే ఉంటుంది సుప్రీం పవర్, అదే నీకు సమాధానం చెప్తుంది. అప్పటిదాకా నువ్వు మటుకు అందరిని అడుగు, విశ్లేషణ చేసుకో అనమాట. నీకు నువ్వు ఎప్పుడైతే నమ్మదో అదే ఫైనల్ అంటే అనమాట. అది ఆ విశ్లేషణలో నాకు తెలిసింది ఏంటంటే మొత్తం అంతా ఈ యొక్క మాయ గేమ్ ఆడుకుంటున్నాడు భగవంతుడు. ఈ మాయలో మొత్తం అందరూ బతుకుతారు. ఈ గేమ్ ఏంటో తెలుసుకోవడమే జీవిత పరమాత్మ తెలుసుకున్నమాట. ఆ తెలుసుకున్న తర్వాత కూడా సాధన చేయాలన్నమాట. ఎందుకంటే మాయ అనేది చాలా పవర్ఫుల్. ఆయన సృష్టించిందండి. ఆయన ఆ మాయని కాదని ఆయన చేరుకోవడం చాలా కష్టం తెలుసుకున్నాం. అండ్ మాయతో మనం ఏంటంటే యాక్షన్ చేయాలి అంతే. మాయని కాదు వెళ్ళిపోవాలంటే కుదరదు. అంటే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రేమించాలి, బతిమాలాలి, పరమాత్మ చేరుకోవాలి కదా. మా కాన్సెప్ట్ ఏంటి, పరమాత్మ చేరుకోవాలి. కానీ మాయ మనల్ని అన్నవద్దు. ఏదో రకంగా ఇంక డబ్బు రూపాయలు కోట్లు అంటుంది, లేదా ప్రపంచంలో వాళ్ళని ఎందుకంటే మనం భౌతిక శరీరంలో ఉన్నాం కానీ భౌతిక ప్రపంచాలు అవుతాయి. మన తినే తిండిలో 3 గుణాలు, మనకి సత్వరజ తమ గుణాలు, తినే తిండి బట్టి మనకి లోడ్ అయిపోవడం, దాన్ని బట్టి మనం ప్రవర్తించడం అన్నీ ప్రకృతి మాయ ఇదంతా. కానీ ప్రకృతి మనకు స్నేహం కొట్టే పరమాత్మ చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తుంది అనమాట. ఎందుకంటే ప్రకృతి కాదని పరమాత్మ చేసుకోవడం అసంభవం భగవంతుడే చెప్పేసాడు, పరమాత్మ చెప్పేసాడు. నీ తరం కాదు, కానీ నిత్య నిరంతరం నా స్మరణ చేసుకో, నన్ను తెలుసుకోవడం మీద ప్రయత్నించు, నా తత్వం తెలుసుకో అంటాడనమాట. ఎప్పుడైతే తెలుసుకున్నావో ప్రకృతిని మనం తప్పించుకొని అన్నం చాలా సులువు అవుతుంది అన్నమాట. అంటే ఒక రకంగా ప్రకృతికి కృతజ్ఞతలతో భాగవతం అంటే పరమాత్మ చేసుకుంటే చాలా సులువు. అయితే ప్రకృతిని కాదు నువ్వు వెళ్ళిపోకూడదు. అంటే నీ కింద ప్రతి మెట్టుకుని కృతజ్ఞత భాగవతం ఉంటేనే పరమాత్మ చేసుకుంటావు. ఎందుకంటే అన్ని సృష్టించింది, అన్ని మెట్లు తప్పించింది ఆయనే. నువ్వు నేను డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే ఏం చేసావు, ఏం చేసావు నా దగ్గరికి అని అడుగుతాను అనమాట. ఈ ఫస్ట్ పెట్టేది, సెకండ్ పెట్టేది అన్నీ తెలుసుకోవాలన్నమాట. అన్నీ తెలుసుకుంటూ పరమాత్మ చేసుకోవాలి. ఇవన్నీ అంటే చెప్పాలంటే ఇవన్నీ రహస్యాలే. మనకి కొంతమందికి అర్థం అవుతుంది, చెప్తే అర్థమైతే రహస్యం, చెప్పిన అర్థం అవ్వలేనిది పరమరహస్యం. దీంట్లో రహస్యాలు పరమరహస్యాలు 2 ఉంటాయి. దీంట్లో మనం చాలా సూక్ష్మ జ్ఞానంతో ఆలోచిస్తేనే అర్థమవుతుంది ప్రతి పాయింట్ కూడా. ప్రతి మనుషులు అందరితో, ఫ్రెండ్స్తో, అందరితో మటుకు ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి, అన్నీ ఉంటాయి. నీ పని అయితే నువ్వు భూమి మీద ఎందుకు వచ్చావు, రోజుకు పావుగొట్టు అరగంటనే కేటాయించుకోవాలన్నమాట. లేకపోతే ఏమీ ఉండవు. మీకు ఆ క్వశ్చన్ వేసుకున్నారా? నేను ఎందుకు వచ్చాను ఆ క్వశ్చన్ వేసుకొని దానికి వెతుక్కోవడం సమాధానం. అందరూ చాలా కష్టాలు చూశారు, అందరూ కష్టాలు చూస్తున్నాం, దానికి నవ్వుకుంటుంటాను. అంటే నవ్వుకోవడం అంటే ఏం లేదు, సింపుల్గా ఆ యొక్క పరమాత్మ గేమ్ నవ్వుతుంది, అంతకని ఏం లేదు. ప్రతిదానికి అంటే సాక్షి బుద్ధి ఉంటారు మీరు, పరమాత్మతో అందరితో ఉంటాను. నేను అందరితో యాక్షన్ చేస్తాను. నేను లోపల ఉండే నేను అనే పరమాత్మతో అనుసంధానం ఉంటాడు. నేను అంటే నేను కాదు, ఇక్కడ నేను అనే అర్హత మనకు లేదు. నేను అంటే సుప్రీం పవర్.
నేను అంటే ఒకటే మేము అనాలి. అంటే ఎన్టీ రామారావు గారు మేము అనేది. మేము అంటే నీ మనసు, నీ బుద్ధి, నీ అహంకారం, నీ కళ్ళు, నీ చేతులు ఇవన్నీ కప్తేనే మేము అవుతాం. ఇవన్నీ కప్తేనే దొంగతనం చేయాలన్నా ఏదో మేము చేసాం. అందుకే నేను చేశాను భగవంతుడి మీద తోసియడం కాదు. నేను అనే అర్హత ఎవరికి లేదు. అంటే అది రహస్యం ఉంటుంది. నేనంటే ఓన్లీ పరమాత్మ ఒక్కటే. ఆయన మటుకు ఏమి చేయడు, నీకు శక్తిని ఇస్తాడు. నీ ఏ పనికి శక్తిని ఇవ్వడం వరకు అయిపోయినాయి. కర్మ చేయడానికి నీ అర్హత ఇచ్చాడు. నువ్వు ఏం చేస్తావు చేసుకో. మ్యాక్సిమం సత్కర్మ చేయమని చెప్తాడు. నువ్వు కానీ ఫలితం ఇస్తాను, నేనే ఇస్తాను క్లియర్గా చెప్పాడు. అంటే అది చేయకపోవడం కారణం ఏంటంటే కొన్ని మంది ఇంత మంచి జన్మించినా సరే సత్కర్మ వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మాయ. అదే ప్రకృతిలో దేని మీద చెప్పానంటే మాయ. తినే తిండి బట్టి, ప్రకృతిలో గుణాలు బట్టి మొత్తం వైఫైన మొత్తం అంతా ఉంటుంది. దీన్ని పరమాత్మ చేరుకోవడం చాలా చాలా తక్కువ సీట్లు. అందరూ వెళ్ళిపోతాం ముక్తిగా మోక్షంగా అంటే ఇది నేను చెప్పేది పరమరాస్తు. అదే చెప్పి దీంట్లో తెలుసుకుంటే మొత్తం చేస్తారు. అదే మాటలలో చాలా చాలా విశ్లేషణ చేసుకోవాలి. మళ్ళీ ఈ ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ముక్తి అంటే ఈ బాడీని ముక్తి. మోక్షం అంటే ఈ లోపల సూక్ష్మ నుంచి బుద్ధి, మనసు, అహంకారం మూడు వదిలేయాలి. ఎందుకంటే పరమాత్మ చేరుకోవడం అంటే అన్ని వదిలేసినా అదే అహంకారం వదలదు. చెత్త తెచ్చిన పులుపు చావదంటారు. ఈ పులుపుని అహంకారంతో పోల్చేట. అందుకే ఈ పరమాత్మ చేరుకోవాలంటే ఈ బాడీకి పడిపోతుంది. కానీ ఈ బుద్ధి, మనసు, అహంకారం ఈ జీవుడితో ప్రయాణం చేస్తుంది కూడా. మరి అతను బాడీ అనగానే ఒక వ్యక్తి ఇప్పుడు దాకా వ్యక్తిని ప్రేమిస్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్పారని బాడీ అంటారు. బాడీని తీసుకెళ్ళిపోయారా లేదా బాడీ తీసుకెళ్ళిపోతే ఇంకా ఉంచారా, పక్క వాళ్ళు కూడా స్మెల్ వచ్చేస్తుంది అంటే అప్పుడు దాకా ఎంతో వినిపిస్తారు. వెంటనే ఆ బాడీలో చేరు విరిగిపోతుంది. ఆ విరిగిపోయిన ఆ బాడీ నిర్వీర్యం అయిపోతుంది, విలువ అనేది అయిపోతుంది, తుచ్చమైన శరీరం మిగిలిపోతుంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటారు? భగవంతుడు చేరుకోవడానికి ఈ సూక్ష్మ శరీరం మనకి సరిపోదు కనుక భగవంతుడు ఏదో శరీరం ఇచ్చాడు కదా. ప్రతి శరీరం కన్ను పెట్టాలంటే ఈ ఉండాలి. చెవులు, కళ్ళు. భగవంతుడి గురించి మాట్లాడడానికి ఈ నోరు, చెవినానికి చెవులు చూడడానికి కళ్ళు. ఈ ఎంత బాడీ మనకు ఉపయోగపడింది భగవంతుని తెలుసుకోవడానికి. సూక్ష్మ శరీరానికి లేదు, ఆ ఛాన్స్ లేదు. అందుకే ఈ శరీరం ఇచ్చాడు. సో ఈ శరీరం వేరు, నేను వేరు అనే జీవుడు వేరు అనేది ఇప్పుడు ఉండాలి. కానీ ఈ శరీరంతోనే ఇది చదువుకోవాలి. మాట్లాడుతున్నాం అంటే ఈ శరీరాన్ని బట్టి మాట్లాడుతున్నాం. మాట్లాడించేది ఏంటది? మాట్లాడితే సుప్రీం పవర్. ఈ జీవుడు లోపల ఉండేది ఆత్మలోనూ పరమాత్మ. అణువు కంటే అణువులో అణువై ఉన్నవాడు, ఆత్మగా ప్రతి ప్రాణికి చైతన్యం ఇచ్చేవాడు, అతడే పరమాత్మరు. అంటే బాడీ ఉంది, బాడీలో ఉంది జీవుడు ఉన్నాడు, జీవుడు లోపల ఆత్మ ఉంది, ఆత్మ పరమాత్మ. ఇది మొత్తం ఎన్ని ఇచ్చేది పరమాత్మ శక్తి. కానీ ఈ పరమాత్మ తెలుసుకో కదా లోపల అదే కదా. ఈ మాయ అనేది రహస్యం. ఈ బాడీ అయితే ఏంటి మాయ. ఈ మాయతోనే ఈ ప్రకృతిలో ఉన్న తిండి అంతా మాయతోనే ఈ బాడీ పెరుగుతుంది అన్నమాట. ఈ మాయలో పుడతాడు, మాయలో పెరుగుతాడు, మాయమైపోతాడు. ఎవరో ఈ జీవుడు. ఇది పేరుకున్న ఈ బాడీ ప్రకృతిలో వచ్చిన తిండి బట్టి పెరిగింది. మళ్ళీ అదంతా ఆగిపోతే ఇదంతా పడిపోతుంది. అంతా అంటే చాలా చాలా ఉపయోగపడింది. దీనికి ధన్యవాదాలు పొందగలిగితే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే పరమాత్మ తెచ్చుకోవడానికి ఈ బాడీ చాలా ఉపయోగపడింది. ఈ మిగతా కార్యాలు సృష్టి రహస్యాలు అన్నీ జరుగుతాయి. పిల్లలు పుట్టడానికి బాడీ, పని చేయడానికి బాడీ, అన్నిటికీ బాడీ. కానీ అసలైన పరమరాశి తీసుకోవడానికి బాడీ వాడుకోవడమే ఆయనకి ఇష్టం ఉంటాయి. ఎన్నో మన సుఖాల్లో ఉండిపోవడం కదా. అసలైన సుఖం మూడు సుఖాలు ఉంటాయి. సాత్విక సుఖము, రాజసుఖము, తామస సుఖం. అలాగే ఆనందాలు మూడు ఉంటాయి. కానీ పరమానందానికి వెళ్ళాలి కదా. బ్రహ్మానందానికి వెళ్ళడమే ఈ గేము. ఈ అన్ని ఆనందం మించింది పరమానందం. ఆ పరమానందంకి వెళ్తే ఇవన్నీ నీకు నథింగ్ మనకు కనబడమాట. మనం ఈ యొక్క సీక్రెట్స్ తెలుసుకుంటే చాలు. ఇంకా మన ప్రతి మనుషుల్లో కూడా మనం తిరిగినా సరే ఇక మన పరమాత్మతో అనుసంధానం ఉండాలి తప్ప బయట మొత్తం యాక్షన్ చేయడం అందరితో మటుకు తప్పదు. ఇంకా లేకపోతే మనకి చులకన చూస్తారు. చులకన చూడటం అయితే అర్థం అంతే. వాళ్ళే క్రీడలు ఉంటారు. కానీ మనకు తెలిసింది ఏంటంటే ఇది జీవితం గేమ్ నవ్వు వస్తుంది. పరమాత్మ యొక్క సృష్టి ఆ సాఫ్ట్వేర్ ఏంటి, మనం ప్రతిదానికి చిన్న వంట చేయగల భార్య లేదా మన ఏదో కష్టపడిపోయి నేను ఎలా చేశాను అంటుంటాం. కానీ ఈ సృష్టి కానీ తెలుసుకుంటే ఆ పరమాత్మ సృష్టి నిజంగా ఆనందం పరమానందంలో వెళ్ళిపోతాం. తత్వ రహస్యం తెలుసుకుంటేనే ఆనందం మనకి నిజంగా. ఈ ముక్తి మోక్షాలకు కూడా తర్వాత ముందు సూర్యుడు పెట్టి సముద్రం నీటిలో లాక్కూడ పెట్టి ఎండాకాలం పైన మేఘరూపం స్టాక్ ఎట్టడం అయితే మొత్తం ఈ వర్షారూపం పంటలు పండించి మొక్కలు అడవిలో మొక్కలు నీళ్ళు ఎవరు వస్తారు? ఇంట్లో మొక్కలు నీళ్ళు నువ్వు వేసుకుంటున్నావు, మరి అడవిలో మొక్కలు నీళ్ళు ఎవరు వస్తారు?
మొత్తం అంతా సప్లై చేసి వస్తున్నాడు. 24 గంటలు సూర్యోదయం సూర్య అస్తమం అంటారు, కానీ అది ఎప్పుడు అస్తమం ఉండదు, ఎప్పుడు నిత్య ప్రకాశకుడు ఆయన. ఆయనకి ఒక్క నిమిషం కూడా ఆయన ఖాళీ ఉన్నాడు. కానీ ఈ జీతం ఇస్తున్నావు అని ఆయన పని చేస్తున్నాడు. మనం అంటే ఒక జీతం ఇస్తున్నాం అలాగే కష్టపడి వెళ్ళి పని చేస్తున్నాం. కానీ ఈ జీతం లేకుండా నిష్కామ కర్మ చేస్తున్నావు. నువ్వు చేస్తున్న కర్మ కూడా నిష్కామ కర్మ చేస్తే నాకు ఇష్టడు అంటాడు అనమాట. మాట వస్తే కోరిక, వాడొస్తే కోరిక, ఎన్ని కోరికలు అది అంటే అన్ని మన కోసం అనేస్తున్నాం. మనం 10 రూపాయలు కొబ్బరికి కొట్టింది 10 లక్షలు కోరికలు ఇస్తావు. ఏదో ఒక రోజు కోరిక జరగకపోతే పాపం మళ్ళీ దేవుడితో అందుతావు. నువ్వు నాకు ఏం చేస్తావు అంటావు. ముందు ఈ బాడీ ఇచ్చాడు, ఎన్నో కోట్లు 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో కోట్ల జీవులు ఉన్నాయి. కానీ మనుషులు అయితే 200 కోట్లు ఉన్నారు. దాంట్లో ఈ మానవ జీవం దొరకడమే కష్టం. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నాకు అది కావాలి ఇది కావాలి అంటారు. ముందు ఇచ్చినట్టు ఇప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పావా? ఎవరికో లేని నీకు ఇచ్చాడు, ఆరోగ్యమైన శరీరం ఇచ్చాడు, ముందు దానికి థ్యాంక్స్ చెప్పు. ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పు. ఏదో ఏదో ఎన్ని అంత విలువైంది. కళ్ళు 6 కాలు చోటు ఎంత నువ్వు ఎవరు ముఖేష్ అంబానీ ఎవరైనా ఎన్ని కోట్లన్నీ కొనేస్తారు, ఆర్గాన్స్ అన్ని కొనేస్తారు. కానీ నీ ప్రాణం కొనగలదా? ఎన్ని 1000 కోట్లు ఇస్తే ప్రాణం కొనగలదు? అలా ప్రాణం ఇచ్చింది నువ్వు ఆత్మహత్య చేసుకుంటానట్టు పెట్టి మనీ ఖాళీగా ఉండదు. మనిషి జనంలో దోమలు చేవలు వాటిని పడేస్తారు తప్ప మనిషి జనం మీకోసం రెడీగా దుర్లభం. చాలా చాలా దుర్లభం. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇంక మనం ఏం చెప్పలేము. ఎందుకంటే చాలా విలువైంది. నువ్వు పోరాటం చేయి, యుద్ధం చేయి. పోరాటం చేయమని చెప్తుంటే నువ్వు చచ్చిపోతానని చూసావు. రెడీగా మరి పుట్టేతరం ఉన్నాం. పుట్టడానికి ఏం లేవు, చాలా చాలా తక్కువ. ఇవన్నీ 800 కోట్లు మాత్రమే మొత్తం ఇంత ప్రపంచానికి మనిషి జన్మ ఏం దొరికింది. సద్వినియోగం చేసుకుంటే మనకి జీవిత పరమాత్మ అంటే తెలుస్తుంది. లేకపోతే పుట్టడం పోవడం ఇవన్నీ మామూలే. ఎంత పరమాత్మ అనుసంధానం ఉండడానికి మనం పుట్టాం తప్ప ఇలా జనాలతో ఉండడం కోసం కాదు. ముందు యాక్షన్ చేయితే కానీ జీవితం మటుకు పరమాత్మతోనే జీవించు. అది మటుకు ఈ యొక్క జీవిత పరమాత్మకి అర్థం ఉంటుంది. లేకపోతే వ్యర్థం, వేస్ట్. ఈ యొక్క జ్ఞానం సంపాదించు. నీ సంపాదన అంతా ఇక్కడ ఉండి నువ్వు వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళే ముందు ఆ దగ్గరికి ఏం తీసుకెళ్ళాలి? దైవ సంపద తీసుకెళ్ళాలి. దైవ సంపద పరమాత్మ తత్వ సంపద తీసుకెళ్ళాలి. అదే వస్తుంది నీతోని. ఇక్కడ ఈ సంపద ఏది రాదు, రూపాయి రాదు నీ దగ్గర. పరమాత్మ తత్వ సంపద తెలుసుకుంటే అమ్మ నాకు నచ్చినోడు ఇచ్చాడు, నాకు ఇష్టడు ఇది. అందుకే పరమాత్మ జ్ఞానం 10 మందికి చెప్పమంటాడు. అంటే అందరికీ దెబ్బ కొట్టి చెప్పేది లేదు. కొన్ని ఏమన్నా రహస్యాలు పరమరహస్యాలు అని చెప్తాడు. అడగకుండా చెప్పొద్దు కదా, అడగకుండా అసలు చెప్పొద్దు. అడిగిన మనకు చెప్పని ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే అవసరం లేకపోయినా సరే వాళ్ళు చెప్పే ప్రయత్నం. పరమాత్మ ఏంటంటే ఎవరికి అవసరం ఎవరు అవసరం లేదో తెలుసుకునే జ్ఞానం మనకు తెలిసిపోతుంటుంది. మనం ఏంటంటే మనం ఆయన అనుసంధానం కూడా ప్రతి మనిషి అందరికి పంపిస్తాడు, ఆయనే పంపిస్తాడు. వాళ్ళకి చెప్పడం మన పని. మన జ్ఞానాన్ని వాళ్ళకి బాధలు ఏమన్నా చెప్పడం లేదా జ్ఞానాన్ని పంచడం. ఎందుకంటే అతి విలువైంది, అతి రహస్యమైంది, పరమ రహస్యమైంది. ఎన్ని కోట్లు సంపాదించినా సరే జ్ఞానం అనేది సుప్రీం పవర్. జ్ఞానంలో పరమ జ్ఞానం ఇంకా సుప్రీం పవర్. పరమ జ్ఞానాలు తెలుసుకుంటే చాలు. ఎవరు ఎంత పెద్ద మినిస్టర్లు అయినా, పిఎం అయినా, సీఎం అయినా ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి శరణం వాడేలా వస్తారు. ఎంత సైంటిస్ట్ అయినా సరే నన్ను శరణం పొందు అంటారు అన్నమాట. ఎంతో కనిపెట్టిస్తే సరే విజ్ఞానం అయినా సరే నన్ను శరణం పొందంటే అర్థం ఏంటంటే ఒక మనకు కాదు ఏదో వంత శక్తి అనేది తెలుసుకుంటే అప్పుడు శరణం పొందితేనే మనం పూజ చేస్తేనే శాటిలైట్లు ఎన్నో సక్సెస్ అవుతాయని చెప్తున్నాడు అనమాట. అందుకని అన్నీ ముందుగా ఒక స్టేజ్ వచ్చేసరికి నేనే దేవుడిని అంటాడు, లేదా నాకు అన్నీ తెలుసు అంటాడు. అంతవరకు వెళ్ళొచ్చు అంటాడు అనమాట. ఎప్పటికైనా సరే ఎంత బ్రహ్మాండ మహేశ్వరులే చెప్తారు మా పైన ఒక ఆయన ఉన్నారు, మా పైన ఒక ఆయన ఉన్నారు. ఎవరు ఏ గురువైనా సరే మా పైన ఒకరు ఉన్నారంటేనే దానికి విలువ. ఎందుకంటే ఆ శక్తి కనబడదు. అదృష్టమైన శక్తి ఉందన్నమాట. రూపం అనేది ఉండదు, అపురూపం అనేది శాశ్వతం, రూపం అనేది అశాశ్వతం. అందుకే గురు అనే మాటకి చాలా విలువ ఉంది అన్నమాట. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. గురువు అంటే పరబ్రహ్మతో సమానం. అంటే అన్నీ ఆయనే. ఇంకా అంత గురువుకి మనం ఎంత విలువతో అంత మంచిగా మనకి సబ్జెక్ట్ వస్తుంది అనమాట. చాలా చాలా పవర్ఫుల్ గురువు అనే మాటలో. పరమ గురువు అంటే ఇంకా పరమాత్మ తత్వం చెప్పే వాళ్ళంతా పరమ గురువులు అవుతారు అనమాట. గురువులో సాధన చేస్తే ఉత్తమ గురువులు. అలాగే నువ్వు యోగ అవుతావు, భోగు అవుతావు, రోగు అవుతావు అనేది నీ ఇష్టం. భగవంతుడు చెప్పింది యోగుల్లో శ్రేష్ఠుడుగా ఉంటాడు. మన యోగుల్లో అంతా కొంచెం శ్రేష్ఠం. ప్రతిదానికి ప్యూర్ దాని గ్లాస్ అనమాట. ఎంత ప్యూర్ వస్తే అంత నాలో కలుస్తావు. ఎందుకంటే నేను ఆ ప్యూర్. నాకు ఎటువంటి మాయ ఉండదు, ఎటువంటి మలినం ఉండదు. అంత ప్యూర్గా ఉన్న నాలో కలాలంటే
ముక్తి మోక్షం అంటే అంత బేగా రాదు కనుక నేను అంత ప్యూర్గా ఉన్నానో నాలుగు వెళ్ళాలంటే నువ్వు అంత ప్యూర్ అవ్వు. నువ్వు ఎంత సాధన చేస్తే నువ్వు అంత ప్యూర్ అవుతావు. రోజు ఎందుకంటే రోజు డస్ట్ పడుతుంది నీ మనసుకు, మళ్ళీ రోజు పడుతుంటుంది. మన ఇంట్లో మా డస్ట్ ఎలా పడుతుందో నీ మనసుకు రోజు సినిమా చూడటం వల్ల, వినడం వల్ల, తినడం వల్ల అంత డస్ట్ పడుతుంది. రోజు క్లీన్ చేసుకుని నీ వెళ్ళి మనసు అప్పుడు నాతో రోజు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించి, నీ లోపలనే శక్తి ఉంది, ఆ శక్తి మర్చిపోకు, బయట ఎక్కడ తిరగలేదు, నీ లోపలే ఉన్నాను. నా లోపలికి అంత కూడా ప్రయాణం చేయి, బయట ఎంత దూరంగా నేను వేస్టే. నీ లోపలే ఉన్న శక్తి తెలుసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు అన్నమాట. ఆ శక్తి విలువ తెలుసుకో. ఇదే భగవద్గీతలో చెప్పిన పరమరహస్యాలు అన్నమాట. ఈ చెప్పడం వరకు కొంతవరకైనా కొంతమందికి వెళ్తుంది అని మా ప్రేమ. జై భగవద్గీత. జై జై.